జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనిషి జీవితంలో చీకటి, వెలుగు ఎప్పుడూ ఉంటాయి. కానీ చీకటిలో భయపడకుండా, వెలుగులో గర్వపడకుండా బ్రతికే వారే నిజమైన ధైర్యవంతులు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం, మే 23, 2025 శుక్రవారం. తిథి ఏకాదశి, రాత్రి 10:29 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం ఉత్తరాభాద్ర, సాయంత్రం 4:02 వరకు, తదుపరి రేవతి. యోగము ప్రీతి, సాయంత్రం 6:37 వరకు, తదుపరి ఆయుష్మాన్. కరణం భవ, ఉదయం 11:54 వరకు, తదుపరి బాలవ. రాత్రి 10:29 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:35, సూర్యాస్తమయం సాయంత్రం 6:34. చంద్రోదయం రాత్రి 2:52, చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:44. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:27 నుండి మధ్యాహ్నం 12:04 వరకు. యమగండం మధ్యాహ్నం 3:19 నుండి 4:56 వరకు. గుళిక కాలం ఉదయం 7:12 నుండి 8:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:03 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:30 నుండి 1:22 వరకు. వర్జము రాత్రి 2:55 నుండి 4:22 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 11:35 నుండి మధ్యాహ్నం 1:04 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:51 వరకు. శుభ గడియలు ఉదయం 7:15 నుండి 8:50 వరకు. తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు. మే 23 శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి, రాత్రి 10:29 వరకు ఉంటుంది, తదుపరి ద్వాదశి. శుక్రవారం ఏకాదశి తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ద్వాదశి పక్షచిత్ర తిథి కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాలు, యోగం, కరణం అన్నీ కూడా శుభకార్యాలకు అనుకూలమైనవే. కాబట్టి ఈ రోజు ఏకాదశి తిథి ఉన్న సమయం శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. ఈ రోజు శుభకార్యాలు ఏవైనా చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మీనరాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు సింహరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు రాహుకాలం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: అపర ఏకాదశి, వైశాఖ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించడం వలన సమస్త తీర్థక్షేత్ర దర్శన ఫలితం లభిస్తుందని నమ్మకం. ప్రపంచ తాబేలు దినోత్సవం 1984వ సంవత్సరంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారత పర్వతారోహరాలిగా బచేంద్రి పాల్ గారు చరిత్రలో నిలిచారు. తెలుగు
తెలుగు సినీ నటులు చంద్రమోహన్ గారి జయంతి. శతాధిక చిత్రాల తెలుగు సినీ దర్శకులు కె రాఘవేంద్రరావు గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 23 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అంతా మంచే జరుగుతుంది. వృషభ రాశి కొన్ని పనులు పూర్తవ్వాలంటే తెగింపు అవసరపడుతుంది. మిథున రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. కర్కాటక రాశి ఆదాయం ఉంటుంది. సింహ రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. కన్యా రాశి లాభం ఉంటుంది. తులా రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వృశ్చిక రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మకర రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. కుంభరాశి దైవ బలం రక్షిస్తుంది. మీన రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.